హాయ్ హలో వ్యూయర్స్ ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. శనివారం కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగింది? అసలు శని ఆదివారాలు అంటేనే కన్నడ బిగ్ బాస్ హౌస్కు చాలా ప్రత్యేకం. కారణం ఒకటే, ఆ 2 రోజులు కూడా కిచ్చా సుదీప్ హోస్టింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. శనివారం రోజు పంచాయతీ ఉంటుంది, ఆదివారం రోజు సండే ఫండే ఉంటుంది. సో శనివారం రోజు ఏం పంచాయతీ జరిగింది? అసలు నిజం చెప్పాలంటే ఇంకా 2 వారాలే ఉంది ఆట ముగిసిపోవడానికి. కానీ ఇప్పటికీ కూడా కిచ్చా సుదీప్ గారి పంచాయతీ కొన్ని అంశాలకే పరిమితం అయ్యేలాగా బిగ్ బాస్ హౌస్లోని కంటెస్టెంట్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. సో ఎవరెవరిని ఏమేమి మాట్లాడారు, ఎవరెవరికి ఏమేమి పాఠాలు చెప్పారు, ఎవరెవరికి ఏమేమి గుణపాఠాలు నేర్చుకోండి అన్నారు, ఎవరిని నవ్వించారు, ఎవరిని ఏడ్పించారు, ఇవన్నీ విషయాలు మీతో సవివరంగా మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతకుముందు దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఈ ఛానల్ని పెంచినట్టల్లా నేను మరింత కంటెంట్ మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇక శనివారం విషయానికి వస్తే, కిచ్చా సుదీప్ గారు పంచాయతీ మొదలు పెట్టగానే ఒక అద్భుతమైతే ఒకటి జరిగింది. ఎందుకంటే గత వారం రోజులు కూడా కేవలం ఒక అంశానికి సంబంధించే టాస్కులు జరిగాయి. అది చాలా ఇంపార్టెంట్ టాస్క్. బిగ్ బాస్ హౌస్ ఇంకా కీలక దశకు చేరుకునింది, ఇంకా ముగింపు దశకు చేరుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రీ క్లైమాక్స్గా చెప్పొచ్చు, క్లైమాక్స్కు ముందున్న సీన్గా చెప్పొచ్చు. ఏంటి అంటే టికెట్ టు ఫినాలే అనేటువంటిది టాస్క్. సో గత వారం కిచ్చా సుదీప్ గారు ఒక మాట చెప్పారు, టికెట్ టు ఫినాలే టాస్క్లు ఈ వారం ఉంటాయి, చాలా టఫ్గా ఉంటాయి, చాలా సంక్లిష్టంగా ఉంటాయి, మీరు సింగిల్గానే ఆడాలి, మీ సత్తా ఏమిటో నిరూపించుకోవాలి, వివిధ టాస్కుల్లోన గెలుస్తూ వచ్చినటువంటి వాళ్ళలోన ఏ ఒక్కరికి ఈ టికెట్ దొరుకుతుంది, సో ఆ అదృష్టవంతుడు ఎవరు చూద్దాం అని చెప్పి గత వారం కిచ్చా సుదీప్ గారు ఒక హెచ్చరిక ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. టాస్కులన్నీ చాలా జనరంజకంగా జరిగాయి, అద్భుతంగా జరిగాయి. ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరిలోన రజిత్, ఆ తర్వాత త్రివిక్రమ్, భవ్య అండ్ హనుమంత్, ఈ నలుగురికే ఫైనల్ టాస్క్ ఫర్ టికెట్ టు ఫినాలే జరిగింది. ఈ టాస్క్లోన చాలా అద్భుతంగా ఆడుతూ హనుమంతు నిలిచి గెలిచారు. హనుమంతు గెలవడం అనేటువంటిది చాలా అద్భుతంగా గెలిచారనమాట. సో దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయని అంటారు. సరే, అది దట్ ఈస్ ఎ డిబేటబుల్. అంటే ఏంటి, లాక్ తెలియడంలోన హనుమంతుకి అదృష్టం కలిసి వచ్చింది. ఎందుకంటే 2వ లాక్ కీతోనే లాక్ తెరుచుకునింది. త్రివిక్రమ్కు ఒక 2-3 ట్రై చేయాల్సి వచ్చింది అని. ఈ మాట కూడా ఎందుకు అనాల్సి వచ్చిందంటే వాళ్ళిద్దరి మధ్య గెలుపుకు కారణం కేవలం 2 సెకండ్లు మాత్రమే. సో ఏ విజయమైనా ఏ పరాజయమైనా చాలా దూరం ఉండదండి, దగ్గరలోనే ఉంటుంది. మన పక్కనే ఉంటాయి విజయాలు అపజయాలు. ఏది మనకు వస్తుందో, ఏది మనల్ని పట్టుకుంటామో అనేదే మన అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ అందరూ కష్టపడి ఆడారు, అందరూ టాస్క్ ఆడారు. బట్ చివరిగా నిలిచింది ఎవరు అంటే హనుమంత్. ఆ పల్లె బిడ్డ ఖచ్చితంగా నిలిచాడు, గెలిచాడు. ఇంకొకటి కూడా ఏంటంటే త్రివిక్రమ్, రజిత్ వీళ్ళిద్దరికి కూడా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది, లేదని కాదు, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. బట్ ఆ నెట్ పట్టుకుని ఎక్కడంలోన వాళ్ళ వెయిట్ కూడా వాళ్ళకు బహుశా మైనస్ అయ్యిందేమో అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ భవ్య, ఆ తర్వాత హనుమంత్ వీళ్ళిద్దరూ కూడా ఒక రకమైనటువంటి హైట్ వెయిట్తో ఉంటే త్రివిక్రమ్, రజిత్ ఇంకొక హైట్ వెయిట్తో ఉన్నారు. రజిత్ మనం చూసాం, ఆ నెట్ ఎక్కి పైన పోయి పెట్టే లోపల ఆయాసం అయిపోయింది. చివరికి బిగ్ బాస్ అని గట్టిగా కూడా అరవలేకపోయారు. జెండా పాతిన తర్వాత బిగ్ బాస్ అని అరవాలి, కానీ బిగ్ బాస్ అని కూడా అరవలేకపోయారు, రొప్పుతూ ఉన్నారు. సో ఆయన 3 minutes 40 seconds దాకా తీసుకున్నారు. అదే భవ్య ఆయన కంటే తక్కువగా 3 minutes 20 minutes సంథింగ్లోనూ ఆమె గెలిచింది. అలాగే త్రివిక్రమ్ కూడా ఎక్కాడు కానీ చేశాడు, కానీ అతనికి మైనస్ ఎక్కడొచ్చిందంటే ఆ కీస్ తెరచడంలో ఏ 5వ 6వ కీనే వర్కౌట్ అయింది. హనుమంతు ఎట్లంటే, హనుమంతు కూడా అంతే, ఒక కీ మర్చిపోయాడు, నెట్ దగ్గర మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చాడు. ఇవన్నీ చేసినా కూడా ఆయనకు లక్ ఎక్కడ ఫేవర్ చేసిందంటే 2వ కీ దగ్గర ఫేవర్ చేసింది. చక్క పైకి వెళ్ళిపోయాడు, పాతాడు. ఎందుకంటే బక్కగా ఉన్నాడు, పైకి ఎక్కడానికి అనువుగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఎక్కే వాళ్ళకు వెయిట్ ఎక్కువగా ఉంటే ఎక్కలేరు అనమాట, పైకి ఎక్కాలి కదా. సో ఇది
ఒక రకంగా హనుమంతుకు కలిసి వచ్చింది. పైపించి ఆయన కూడా బాగానే ఆడాడు, అందరూ బాగానే ఆడారు. ఇందులో నిర్మోహమాట అసలు చివరి దశకు నలుగురు వచ్చి నిలబడ్డారంటే వాళ్ళు వీరోచితంగా పోరాటం వచ్చి నిలబడింటారు. నాట్ షియర్ లక్ పైన వాళ్ళు రాలే. సో ఈ విధంగా హనుమంతు నిలిచి గెలిచారు. ఆ హనుమంతుని కిచ్చా సుదీప్ గారు ఎలా అభినందించారు, ఆయన గురించి ఏమేమి మాట్లాడారు, ఇవన్నీ చాలా అత్యద్భుతం అన్నమాట. హనుమంతుని ఒక నెపంగా తీసుకొని ఆయన లైఫ్ లెర్నింగ్ లెసన్స్ అన్ని కూడా శనివారం రోజు కంటెస్టెంట్లకు చెప్పారు. అది కంటెస్టెంట్లకే కాదు మనందరికీ కూడా పాఠాలే అని మనం చెప్పుకోవచ్చు. సో హనుమంతుని చూడగానే సుదీప్ గారు అడిగారు, హనుమంతు కంగ్రాచులేషన్స్ అన్నారు. సార్ నమస్తే సార్, మొత్తానికి గెలిచావయ్యా, అద్భుతం బాగా ఆడావు, సూపర్ ఏమనిపిస్తుంది అంటే, నాకేం తెలీదు సార్, నేను ఆడాను గెలిచాను అంతే అని చాలా సింపుల్గా చెప్తారు. హనుమంతులో ఉండేటువంటి అతి పెద్ద క్వాలిటీ, చూడడానికి చాలా సులువుగా అనిపించేటువంటి ఒక మైండ్ సెట్ అంటే, వీళ్ళందరికంటే కూడా హనుమంతు బిగ్ బాస్ హౌస్కు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఆయన వీళ్ళందరి సైకాలజీ స్టడీ చేశారు. అదే సుదీప్ అంటారు, మీరందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ వ్యూహాలు వేసుకుంటూ వాడిని వీడిలాగి వీడిని వాడిలాగి వాడితో వీడు మాట్లాడి వీడితో వాడు మాట్లాడి సంబంధాలు పెంచుకొని అనుబంధాలు పెంచుకొని ఆ రొచ్చులో పడి దొర్లుతూ ఉన్నారే కానీ ఇవేవి పట్టించుకోకుండా కేవలం ఆటను ఆటలాగే చూసినటువంటి హనుమంతుకే విజయం దొరికింది. నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటున్నది ఇదే, ఆటను ఆడడానికి వచ్చారు, ఆడండ్రా బాబు అంటే ఒక్కరూ నా మాట వినలేదు. ఇప్పుడు ఏమైంది? సైలెంట్గా మీరందరూ కొట్లాడుతున్నారు, రచ్చ రంబోలో చేసుకుంటున్నారు. ఈ హడావుడి మధ్య, ఈ గలాట మధ్య చాప కింద నీరులాగా సైలెంట్గా వచ్చేసి వైలెంట్గా గేమ్ని గెలిచేశాడు హనుమంత్. దట్ ఈజ్ ప్లే. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లకు ఉండవలసింది అదే. సో ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తారు, హనుమంతు యాక్టివిటీ ద్వారా ఈ వారం రోజులు ఆయన ఆడిన తీరు, ఈ వారం రోజులే కాదు బిగ్ బాస్ ఆయన ఉన్న తీరును, ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క లెసన్, అది మీకే కాదు చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా అదొక లైఫ్ లెర్నింగ్ లెసన్ అని నాకైతే అనిపిస్తుందని కిచ్చా సుదీప్ అన్నారు. సింపుల్గా ఉండడం, ఎవరిని పట్టించుకోకపోవడం, తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండడం. అంటే తామరాకు పైన ఉంటుంది కానీ అది అంటది, అలా ఉండాలి. తాను ఎందుకోసం వచ్చాను అన్న విషయాన్ని పదే లోపల మననం చేసుకుంటూ ఉండడం. ఈ విషయాలన్నీ తనకు బాగా తెలుసు కాబట్టే ఎవరు ఏమన్నా తలకు పట్టించుకోవట్లేదు. అర్జునుడు పిట్ట కళ్ళ గురి చూసినట్టు హనుమంతు కప్పును గురి చూస్తున్నాడు అని మనకు అందరికీ అనిపించేలాగా ఆడాడు. చాలా మటుకు మనం ఏమనుకుంటాం బిగ్ బాస్ హౌస్లో అంటే, లేట్ ఎంట్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్లకు బహుశా కప్పు గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. తెలుగు బిగ్ బాస్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్ళకు కప్పు గెలిచిన అవకాశాలు మనకి ఎక్కడ కనిపించలేదు. సో ఇది కూడా అదే అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళు ఏదో 2 వారాల్లో 3 వారాల్లో తర్వాత వచ్చింటారు, కానీ అంతకుముందే ఆడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ ఒక గ్యాదర్ చేసినటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. కాబట్టి ఇది అసాధ్యమని మనం అనుకుంటాం. కానీ కిచ్చా సుదీప్ గారు నేను అదే అన్నారు, లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చాడు హనుమంత్. అప్పటిదాకా బిగ్ బాస్ హౌస్లో ఆడుతున్న వాళ్ళ ఆట తీరును మొత్తం కూడా మార్చేశాడు. హీఈస్ ది గేమ్ చేంజర్ అని చెప్పాడు. ఎస్, హనుమంతు ఈజ్ ది గేమ్ చేంజర్. ఎందుకంటే ఆట తీరును మొత్తం మార్చేశాడు. దురదృష్టం ఏంటంటే ఎవరు దాన్ని కనిపెట్టలేకపోయారు. అది దురదృష్టం. కనిపెట్టలేకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ అతి తెలివితేటలు. హనుమంతు యాజ్ సింపుల్ యాజ్ చిన్న పిల్లవాడిలాగా, ఆయన ఏం లేదండి, నేను ఎందుకు వచ్చాను, నేనేం చేయాలి అంతే, మిగిలిందంతా తుడిచి పక్కన పెట్టేశాడు. మన మిగిలిన సభ్యులు ఏంటంటే మేము ఎందుకు వచ్చామో తెలుసు, కానీ అంతకు మించి అంటే వాళ్ళ దృష్టి అంతా కూడా ఒకరినొకడు ఎలా కింద పడేసుకోవాలనేది, ఆ తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఉంది, ఆ తర్వాత నేను ఏం కంటెంట్ ఇస్తే నాకు ఓట్లు ఎక్కువ పడతాయి అనేటువంటి ఒక కాన్షియస్నెస్ కూడా అండర్ కరెంట్గా ఉండడం కూడా ఒక ప్రధాన కారణం. అన్నిటికీ మించి రిలేషన్స్కు లొంగిపోవడం. అక్కడ స్నేహం కావచ్చు, లేకుంటే అన్న చెల్లెలు కావచ్చు, అక్క తమ్ముళ్ళు కావచ్చు, లేదా దోస్తులు కావచ్చు, ఈ రిలేషన్స్ మధ్య నలిగిపోయినప్పుడు ఖచ్చితంగా ఆట అనేది పక్కన పోతుంది. ఎందుకంటే రిలేషన్ పెరిగినప్పుడు త్యాగం అనేది పెరుగుతుంది. త్యాగం అన్నప్పుడు ఏం త్యాగం చేయాలి? స్నేహాన్ని త్యాగం చేయాలా, రిలేషన్షిప్ని త్యాగం చేయాలా, లేకుంటే ఆటను త్యాగం చేయాలా? చాలామంది ఆటను త్యాగం చేస్తూ వచ్చారు, వాళ్ళెవరో మీకు తెలుసు. సో అందుకోసమే ఇక్కడ హనుమంతు ఆట చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. చాలా
స్పష్టంగా ఆడుతున్నట్టుగా మనకు ఎందుకు అనిపిస్తుందంటే ఈ గందరగోళం మధ్య స్పష్టత ఉన్న ఏకైక అభ్యర్థి ఎవరైనా ఉన్నారు అంటే అది హనుమంతు మాత్రమే అని నేను చెప్పడం కాదు, కిచ్చా సుదీప్ గారే అన్నారు. అందుకే కిచ్చా సుదీప్ అన్నారు, మీకు బిగ్ బాస్ హౌస్లోన అద్దాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను చెప్తుంటా ఇన్ని కెమెరాలు ఉన్నాయి, పైగా అద్దాలు కూడా ఉన్నాయి మిమ్మల్ని మీరు చూసుకోవడానికి. కానీ ఈ అద్దాలన్నిటితో పాటు ఈ కెమెరాలన్నిటితో పాటు ఒక లివింగ్ మిర్రర్ కూడా ఉంది మీ మధ్య. అది నథింగ్ బట్ హనుమంతు. ఆ మిర్రర్లో చూసుకోండి, మీరు ఎలా ఉంటారో మీకే కనిపిస్తుంది, మీరు ఎలా ఉండకూడదో కూడా మీకు కనిపిస్తుంది అని చాలా అద్భుతంగా చెప్పారు సుదీప్ గారు. ఎస్, ఇట్స్ రియల్ అనిపిస్తుంది నాకైతే. ఆ తర్వాత ఇక హనుమంతు విషయం పక్కన పెట్టిన తర్వాత సరే ఆయనకు అభినందించారు, లేటెస్ట్గా వచ్చావు, ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పాడు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ వన్. ఆయన ఆల్రెడీ వీళ్ళందరికంటే ఒక 3 అడుగులు ముందుకు వెళ్ళిపోయాడు, వీళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. ఆయన అదే అంటున్నారు బిగ్ బాస్ కిచ్చా సుదీప్ గారు, ఇంకా మీరు అదే పంచాయతీలో ఉన్నారు, అదే గొడవలో ఉన్నాడు, వాడు నవ్వాడు, వీడు ఏడ్చాడు, వాడు తిట్టాడు, వీడు గోకాడు, వీడు తిట్టాడు, ఇదే గొడవతో మీరు ఉన్నారు. కానీ మీరెవ్వరు గమనించినటువంటి విషయం ఏంటంటే మిమ్మల్ని అందరినీ దాటుకొని హనుమంతు ముందుకు వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా గమనించండి, ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ప్లీజ్ వాచ్ దట్ అబ్జర్వేషన్ అని చాలా క్లియర్గా చెప్పారన్నమాట. ఎందుకంటే తన బాధ్యత అది, వీళ్ళకందరికీ గుర్తు చేయవలసింది. అదే బాధ్యతను కిచ్చా సుదీప్ గారు చాలా చక్కగా నిర్వర్తించారు. నెక్స్ట్ హనుమంతు కథ అయిపోయిన తర్వాత ఇక రజిత్ని పట్టుకున్నాడు. రజిత్ ఏంటి, సంచాలకుడు. ఈ వారం ప్రతి ఒక్క టాస్క్కు సంచాలకుడుగా అతనే ఉన్నారు. బికాజ్ అతను కెప్టెన్గా ఉండడం వల్ల ఏ గేమ్ ఆయన పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉండలేదు, ఎందుకంటే నేరుగా ఫైనల్ గేమ్కి వెళ్ళిపోయాడు ఆయన. సో ఆ ముందు జరిగిన గేములన్నిటికీ కూడా ఆయనే సంచాలకుడు, ఉస్తువారిగా ఆయన నిలిచాడు. కాకపోతే ఆయన సంచాలకుడిగా బాగా చేశాడా, బాగా చేయలేదా? ఒకటి రజిత్ పైన కంప్లైంట్ ఏంటంటే ఈ వారమే కాదు, ఆయన ఎప్పుడు సంచాలకుడిగా చేసినా కూడా కన్ఫ్యూషన్కు లోనైపోతుంటాడు. ఇది కాదు అది, అది కాదు ఇది, ఇది కాదు ఇది. సంచాలకులుగా అత్యధిక తప్పులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది రజిత్ మాత్రమే. ఏ దశలోనైనా ఆయన తప్పులు చేస్తూనే ఉంటాడు. చివరి వారంలో కూడా, అంటే ఈ ఇంకా కీలక దశలో కూడా అతను పదే అవే తప్పులు చేస్తూ వచ్చాడు. ముఖ్యంగా జార్లో నీళ్లు అనేటువంటి టాస్క్లోన ఒక చేతిలో జార్ పట్టుకొని ఒక చేతిలో స్టిక్ పట్టుకొని ఒకరినొకరు కాపాడుకోవాలి ఇద్దరు అన్నప్పుడు అక్కడ భవ్య స్టిక్ పడిపోతుంది. భవ్య స్టిక్ పడిపోయినప్పుడు ఆమె ఒక చేతితో కాకుండా 2 చేతులతో జార్ పట్టుకుంటుంది. 2 చేతులతో జార్ పట్టుకున్నప్పుడు కనీసం అది ఫౌల్ అని అట్లా పట్టుకోకూడదని చెప్పడు రజిత్. పైగా ఏంటి, కర్ర పడిపోయింది కదా పట్టుకోవచ్చు అని అంటారు. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఫౌల్ ఇచ్చిన ప్రతి సందర్భంలో కూడా భవ్యకు ఫేవరెట్గానే కనిపించింది. ఇదే విషయం చెప్పారు. ఏది ఆడినా కూడా పైగా అంతకుముందు ఇప్పుడు ఈ వారంలో కూడా ఆడింది ఇంకొక ఆట ఏంటంటే కనుక తాడు పట్టుకొని నిలబడి ఉంటాం. ఒకవైపు వెయిట్స్ పులప్ అయిపోతుంటాయి, కింద చెక్కలు ఉంటాయి, చెక్క ముక్కలు ఉంటాయి పొడగటివి, వాటిపైన నిలబడి చేయాలి. దాన్ని గాలితో వేలాడుతున్నప్పుడే పట్టుకోవాలి, దేనిపైన రెస్ట్ చేయకూడదు. కానీ భవ్య చాలా కన్వీనియంట్గా తన వెయిట్ ఎక్కువ, అంటే దానికి కారణం ఏంటంటే అందరూ ఆమెనే టార్గెట్ చేశారు. కారణం ఒకటే, ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు ఎలిమినేట్ కావాలి కదా, ఆట ముందుకు వెళ్ళాలి కదా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఎంచుకున్నారు. సో ఒకసారి భవ్యను ఎంచుకున్నారు, ఆమె వెయిట్ వేస్తూ వచ్చారు విసుకసంచలు. కాకపోతే అది నీట్గా వచ్చి ఆ చెక్కదిమ్మ పైన కూర్చుంది. అప్పుడే అనుకున్నాం మనం, ఇదే చెక్కదిమ్మ పైన కూర్చుంది. మంజు చెప్తున్నాడు ఆనింది కాస్త చూసుకో అంటే రజిత్ వినిపించుకోలేదు. నీ ఆట నువ్వాడు, నాకు తెలుసులే అంటే ఆయన మనసు ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోయిందంటే వీళ్ళందరూ కలిసి భవ్యను సింగిల్గా టార్గెట్ చేస్తున్నారు అని ఒక జాలిలో వెళ్ళిపోయిందే కానీ ఆమె అక్కడ ఫౌల్ ఆడుతుంది అనే విషయంగా ఆయన గమనించలేకపోవడం అనేది సంచాలకుడిగా ఒక ఫెయిల్యూర్ అయింది. ఇప్పటికీ కూడా నిన్న కూడా ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా వెళ్ళారు. లేదు సార్ నేనే అట్లా, లేదు సార్ నేను ఆడవలసింది నేను ఆడాను సార్, అది సార్ ఇది సార్ అని తర్వాత చెప్పాడు. లేదు సార్ ఇప్పుడు జార్ వాటర్ టాస్క్లోన నేను అందరికీ చెప్పానండి, మొదటి రౌండ్లోనే ఇట్లా అయింది కాబట్టి 2వ రౌండ్లో పట్టుకోవచ్చు నేను చెప్పానండి, అనుకున్న ప్రకారమే ముందుకు వెళ్ళానండి. భవ్యని అడుగుతారు సుదీప్ గారు, భవ్య నువ్వు 2 చేతులతో పట్టుకోవడం ఎంతవరకు సబబు చెప్పు అంటే, లేదు సార్ నేను రజిత్ని అడిగాను, అడిగి వాళ్ళు ఓకే అంటే నేను పట్టుకున్నాను అంటుంది. అంటే రజిత్ ఉంటే లేదు ఆమె మొదట పట్టుకునేది నన్ను అడగలేదు. సుదీప్ చెప్తారు, చూడు భవ్య అగైన్ ఫౌల్ అయ్యింది. ఏం తెలుసా, నువ్వు అడగక ముందే పట్టుకున్నావు, కానీ అడిగిన తర్వాత పట్టుకున్నానని ఇప్పుడు అబద్ధం చెప్తున్నావు. ఇది సరికాదు.
ఎందుకంటే ఇది కీలక దశలో వచ్చినటువంటి ఆట. ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఎవరికైనా అడ్వాంటేజ్ అయిపోతుంది, మరొకరికి డిసడ్వాంటేజ్ అయిపోతుంది. మీరు చేసిన ఈ పని వల్ల చాలామంది వెనకబడిపోయారు, చాలామంది అవుట్ అయిపోయారు. అది ఎంతవరకు సరి అని చాలా నిర్మమాటంగా చెప్తారు. చెప్పడంతో ఆమె బోరుమని ఏడుస్తుంది. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇంకొక టాస్క్ ఉన్న బాస్కెట్లో ఉన్న బాల్స్ అన్నింటినీ పట్టుకొని పోయే టాస్క్లో కూడా, అంతకుముందు టాస్క్లో కూడా తన బాస్కెట్లో బాల్స్ అన్ని కింద పడేసినప్పుడు హనుమంతుని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంది, కొడుతుంది. దానికి చాలా సీరియస్ అయిపోయింది. అసలు నిరంతర సోషల్ మీడియాలో జరిగింది ఏంటంటే భవ్య కేవలం ఈ ఒక కారణం వల్ల ఎలిమినేట్ అయిపోయింది అని చెప్పారు. నో, ఆమె ఎలిమినేట్ కాలేదు. సో ఇక్కడ ట్విస్ట్. సో మనము అప్డేట్స్ ఇచ్చే ముందు మనం ప్రోమోలు చూసి మోసపోయి అప్డేట్ ఇస్తే ఇలాగే ఉంటుంది. సరే, ఆ టైంకి మళ్ళీ నేను చెప్పినట్టు ఆ టైంకి ఇట్ మే బి ఎంతూజియాస్టిక్, అరే బాగా ఇచ్చారు మరీ ఎక్స్పెక్ట్ చేశారు. మళ్ళీ ఈరోజు భవ్య సేఫ్ అయినప్పుడు అది పాత అయిపోతుంది కదా. ఆ ఒక్కసారి పాత వీడియో చూశాను అనుకోండి, అరే పప్పులో కాలేశారు మన అనలిస్ట్ అని అనుకుంటామా లేదా. సో వీ షుడ్ బి లిటిల్ బిట్ కేర్ అనమాట అని నాకైతే అనిపిస్తుంది యాజ్ ఎ జర్నలిస్ట్గా. సో ఇక్కడ భవ్యను ఖచ్చితంగా చడామడ తిట్టేశారనమాట సుదీప్. భవ్య కళ్ళెమ్మని నీళ్ళు వచ్చేస్తాయి. సుదీప్ గారు చెప్తారు, కళ్ళెమ్మని నీళ్ళు రావడం అనేది ఎప్పటికీ అడ్వాంటేజ్ కాదు భవ్య. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్. చివరి దశలో వచ్చినప్పుడు ఫౌల్ ఆడి నేనేదో అన్నందుకు నువ్వు కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకుంటే నీ కన్నిటికీ నేనేం చేయలేను. మహా అయితే ఒక ఖర్చీఫ్ ఇవ్వగలను అంతే తుడుచుకోవడానికి, అంతమించి నేను ఏ విధంగా సహాయం చేయలేను. ఎందుకంటే నువ్వు ఆడింది తప్పు, నువ్వు చేసింది తప్పు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకూడదు. గతంలో ఇలాగే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినందుకు చాలామంది ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయారు. రంజిత్ వెళ్ళిపోయాడు. మళ్ళీ నువ్వు వెళ్ళకూడదంటే ఆయన కూడా వెళ్ళి ఉండాల్సింది కాదు కదా. మళ్ళీ దీనికి కారణం నేను అట్లా అనుకోలేదు, నాకు 2 వారాలుగా నాకు కాస్త హెల్త్ సరిగా లేదు, నేనేం చేస్తున్నానో నాకు కూడా తెలియదు. ఇవన్నీ కావు. మీరేం చేస్తున్నారో, నీకు కడుపు నొప్పి ఉందా, కాలు నొప్పి ఉందా, తలనొప్పి ఉందా, ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్. కానీ ఆటకు విషయానికి వస్తే నువ్వేం ఆడావన్నదే లెక్కలోకి మిగులుతుంది. కారణం ఫైనల్కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక్కొక్క అడుగు కూడా చాలా ఇంపార్టెంట్. కప్పు గెలుచుకునే వాళ్ళ కోసం అందరూ పోరాడుతున్నారు. అలాంటప్పుడు ఒక చిన్న పొరపాటు ఇంకొకరి అడ్వాంటేజ్ మారకూడదు కదా. సో ఈ విషయంలో రజిత్ కూడా చెప్తారు, నీవు ఉస్తువారిగా సంచాలకుడిగా ఫ్లాప్ అయిపోయావా, నువ్వు ఇట్లా చేయకూడదు అంటే కనుక, సార్ నాది ఒక చిన్న పొరపాటు జరిగింది సార్ అంతే, అంతకుమించి ఇంకేం లేదు సార్ అంటే, రజిత్ వరల్డ్ కప్ ఆడేటప్పుడు నాదొక చిన్న పొరపాటు జరిగిందని అంపేర్ అయితే అంటే ఎలా ఉంటుంది? అది వరల్డ్ కప్ అయ్యా, ఇది కూడా అంతే, బిగ్ బాస్ కప్. ఇక్కడ నువ్వు ఒక చిన్న పొరపాటు చేసేసి పొరపాటు అయింది సార్ అని అంటే దాని పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్ అని చెప్తారనమాట. సో అలా చెప్పిన తర్వాత ఆమె ఏడుస్తే ఇంకా సో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇప్పుడు ఎవరెవరు నామినేట్ అయ్యారు చెప్పండి అంటే ఆ 5 నామినేట్ అయిన వాళ్ళతో చేతులు ఎత్తితే ఫస్ట్ సేఫ్ అయ్యేది భవ్యని సేఫ్ చేస్తారు. చూసారా, భవ్య మిడ్ నైట్ ఎలిమినేషన్ నుంచి భవ్య సేఫ్ దాకా జర్నీ ఎలా జరిగింది, అదే ప్రోమోలో ఉండేటువంటి టెక్నిక్స్ అదేనండి. వాళ్ళు కట్ చేసేటప్పుడు చాలా పజిల్గా కట్ చేస్తారు. అది చూస్తే మనకేమనిపిస్తుంది, ఓ ఇది నిజమేనా అని అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు ఇట్ మే బి కరెక్ట్, బట్ నాట్ ఆల్ ది టైమ్స్. సో గెస్సింగ్ ఓకే, వైల్డ్ గెస్సింగ్ మాత్రం చేయొద్దు. సో ఇక్కడ జరిగింది కూడా అదే అనమాట. భవ్య సేఫ్ అవుతుంది. భవ్య సేఫ్ అయిన తర్వాత బిగ్ బాస్ సుదీప్ గారు ఒకటే మాట చెప్తారు, నువ్వు సేఫ్ అయినావు ఓకే, కానీ నువ్వు చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. బిగ్ బాస్ హౌస్లో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష అనుభవించిందే, ముఖ్యంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిన వాళ్ళు. సో స్టోర్ రూమ్కి వెళ్ళి ఆమె ఒక డ్రెస్ తీసుకొస్తుంది. అదేంటంటే జైలుకు వెళ్ళేటువంటి డ్రెస్. ప్రతి వారం కూడా కలిపే వర్స్ట్ ప్లేయర్కి ఇచ్చేటువంటి డ్రెస్. ఈసారి ఇంకా ఆట మొదలు కాకముందే భవ్యకి ఇచ్చేశారు. అయిపోయింది, వేరే దారి లేదు. అంతకుముందు మంజు చూసారా, చివరి వారాల్లోన అప్పటిదాకా వెళ్ళిన వాళ్ళందరూ వెళ్తున్నారు. అప్పటిదాకా జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ టకటక వెళ్ళిపోతున్నారు. సో మంజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె భవ్య వెళ్ళిపోయింది. మంజు విషయానికి వస్తాడు. సో భవ్యది అయిపోయింది, నెక్స్ట్ మంజు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురితో చాలా సెన్సేషనల్ టాపిక్స్ అనమాట. మంజుతో మాట్లాడుతాడు. ఏం మంజు, ఎలా ఆడుతున్నావు ఏంటి, జైల్లో వెళ్ళొచ్చావు కదా, బాగానే ఉంది అంటే వాడు సైలెంట్గా. మంజు నాకు తెలియంది అడుగుతాను, నువ్వు హనుమంతుని చూసి నువ్వు ఎలా గెలిచాడనుకుంటావు నువ్వు అంటే కనుక బాగా ఆడాడన్నా, బాగా ఆడినందుకు కేవలం బాగా కాదు, ఆయన చేసింది ఇంకోటి ఏంటంటే
తన ఆట మాత్రం తాను ఆడాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి అందరూ, మంజు ఆట ఎలా ఉంది, ఆయన మొదట ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, మీ ఇష్టం, మీరు ఏ అభిప్రాయాన్ని చెప్పొచ్చు అంటే త్రివిక్రమ్ చాలా అద్భుతంగా చెప్తాడు. త్రివిక్రమ్ ఏంటంటే, పులి పాలు తాగి పిల్లిగా మారిపోయింది సార్ అన్నాడు. ఎంత విశేషం అండి, పులి పాలు తాగి పిల్లిగా మారిపోయింది అంటే మొదట పులిలా ఉండేవాడు, గౌతమి స్నేహం అయిన తర్వాత పిల్లిగా అయిపోయాడు. ఇక్కడ పాలు తాగడం అంటే గౌతమితో స్నేహం చేయడం, దాంతో పిల్లిగా మారిపోయాడు. ఇంకా అయిపోయిందన్న, ఏ మాట లేదు. మంజుకి ఇవన్నీ అర్థం కావట్లేదు. ఆయన ఆ గ్రూవ్ నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నారు. ఇదే విషయం రజిత్ కూడా చెప్పాడు. రజిత్ అదే అన్నాడు, సార్ నేను మొదట చూసిన మంజు వేరే సార్, చాలా ఫెరోషియస్గా ఆడేవాడు, గ్రీన్ ఏరియా కింగ్ లాగా ఆడేవాడు, ఇవన్నీ ఆడేవాడు. ఎప్పుడైతే గౌతమితో స్నేహం మళ్ళీ వాళ్ళ రిలేషన్ పెరిగిన తర్వాత నాకు అర్థం కావట్లేదు, ఆయన పెద్ద గుంతలో పడిపోయాడు, ఆ గుంత నుంచి బయటికి రాలేకపోతున్నాడు, బహుశా రాడు అని చెప్పేశాడు రజిత్. ఆ తర్వాత మంజునాడు, నీకు ఒక వీడియో వేస్తాను చూడు అయ్యా మంజు అంటాడు. ఏంటంటే లాస్ట్ బటన్ వీక్లోన కిచ్చ సుదీప్ గారు చెప్పి ఇంకా లాస్ట్ వీకే మీరందరూ కూడా సీరియస్గా ఆడాలని చెప్తూ ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్ గురించే ఆ వీడియో అనమాట. సో అందులో మంజు వెళ్ళి డార్క్ రూమ్లోన ఆ ఫోటోలు వేలాడుతుంటాయి. మీ ఆటకు ఎవరు అడ్డంకి అనుకుంటారో వాళ్ళ ఫోటో కత్తిరించేసేయండి, ఇక మీద నుంచి వీళ్ళను నా ఆట నుంచి కత్తిరించేస్తానని చెప్పాలి అన్నప్పుడు మంజు ఏమో గౌతమి ఫోటో కత్తిరిస్తాడు, గౌతమి మంజు ఫోటో కత్తిరిస్తారు. అక్కడ ఆ ప్లే యాక్టివిటీ రూమ్ సాక్షిగా వాళ్ళిద్దరు చెప్పేది ఏంటంటే, ఇక మీద మా ఆట మేము ఆడతాము, హౌస్లో ఉన్నంత వరకు. మంజు అయితే ఫ్రెండ్షిప్ కట్ అన్నాడు, ఫ్రెండ్షిప్ కట్, నా ఆట నేను ఆడతా, నేనంటే చూపిస్తా అన్నాడు. గౌతమి కూడా ఏమంది, నా ఆటకు ఇది అడ్డంకి అవుతున్నందున నేను ఆయన దూరం పెట్టడానికి ప్రయత్నిస్తాను అని అక్కడ చెప్పింది. అలా చెప్పినప్పుడు గౌతమిని అడతారు, ఏం గౌతమి మీరిద్దరు ఇచ్చిన మాట ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అంటే, గౌతమి నేను 2 వారాల కింద నుంచి నేను దూరం పెడుతూ ఉన్నాను సార్, నేను దూరం పెట్టడానికే ప్రయత్నిస్తున్నాను, కానీ అక్కడి నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ను నేను కాదనలేకపోతున్నాను అంటే అదే చెప్తాడు సుదీప్ గారు నవ్వుతూ, ఏదైతే ఏముంది, ఇద్దరు కలిసి మీ ఇద్దరు కొంప నాశనం చేసుకుంటారు, అదేనా మీకు అర్థమవుతుంది. ఒకరికొకరు వీక్నెస్గా మారిపోతున్నారు. ఆట సమయంలో రిలేషన్స్ వస్తే కనుక ఇలాగే ఏడుస్తుంది. ఏం మంజు ఇంతే చూసావా, మీరిద్దరు కూడా దేనికోసం వచ్చారో దాన్ని మర్చిపోయి ఆడుతున్నారు. ఇంకొక విషయం తెలిసిన, మీరిద్దరు ఏ టాస్క్లో ఉన్నా కూడా ముగ్గురు ఉన్నప్పుడు మీరిద్దరు ఉండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు మిగిలిన హౌస్ సభ్యులు చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తున్నారు మీరు ఎవరి పేరు తీసుకుంటారని. మొన్న లాస్ట్ ధనరాజును బయట పెట్టే సమయంలోన ఆటలోన ఒకరు బయట పెట్టాలి అన్నప్పుడు ముగ్గురు ఉంటారు అక్కడ, ధనరాజు, గౌతమి, త్రివిక్రమ్. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి గౌతమి ధనరాజు, గౌతమి, మంజు వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు గౌతమి మంజు పక్కన వెళ్ళి మాట్లాడుకుంటున్నప్పుడు మిగిలిన సభ్యులందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఆ పిక్చర్ చెబుతూ సుదీప్ అడుగుతారు, అందరూ నవ్వుతూ ఉన్నారు, ఎందుకు నవ్వుతున్నారు తెలుసా మీ ఇద్దరికి, కనీసం వాళ్ళిద్దరు ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే వాళ్ళు సీరియస్గా ఉంటారు. ఎందుకు అంటే మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి. అంత ప్రిడిక్టబుల్గా మారిపోయారంటే మీరు. చివరికి నన్ను అక్కడ నిలబడినటువంటి 3వ వ్యక్తి ధనరాజు కూడా మెంటలీ ప్రిపేర్ అయి ఉన్నాడు, నన్నే బయట పెట్టేది, హ్యాపీ సిల్లీ, టేక్ లైట్ తీసుకో, పిక్చర్ లైట్ తీసుకో అన్నట్టుగానే కనిపించారు. అందుకోసమే ధనరాజు పేరు చెప్పగానే అందరూ పగలబడి నవ్వారు. ఆ తర్వాత రజిత్ కూడా విజులేసి చప్పట్లు కొట్టి నానా రచ్చ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరిద్దరూ కలిసి కట్టుగా ఆడుతున్నటువంటి ఒక గేమ్ ఎలా ఉంది, మీరిద్దరూ కూడా బిగ్ బాస్ హౌస్లో మిగిలిన కంటెస్టెంట్లకు ఎలా కనిపిస్తున్నారు, మొత్తం చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు అని చెప్పేటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తారు. ఎస్, ఇది 100% కరెక్ట్ అన్నమాట. సో మంజు గురించి వాళ్ళ గురించి ఇంకా మీ ఇష్టం. ఇంకా మిగిలింది 2 వారాలే. ఈ 2 వారాల్లో కూడా చివరి వారం తీసి పడేసేయండి. చివరి వారంలో ఏం టాస్కులు పెద్దగా ఉండవు. చివరి వారం వచ్చేసరికి మీ టాస్కులు చూసి కాదు, మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్, మీకున్నటువంటి ఓట్లు, 100 డేస్లో మీరు ఆడుకొచ్చినటువంటి తీరు, వీటిని బట్టే మిమ్మల్ని గెలిపిస్తారు. సో మిగిలింది ఒకే ఒక వారం. ఈ వారం గట్టిగా ఆడకపోతే కప్పు పైన ఆశలు వదిలేసుకోండి. ఎలాగో హనుమంతు రెడీగా ఉన్నాడు మిమ్మల్ని అందరినీ సైలెంట్గా కొట్టేసి వెళ్ళిపోవడానికి. ఇప్పటికి కూడా హనుమంతు గెలిచినట్టు కాదు, టికెట్ ఫినాలే వచ్చింది, కానీ అతన్ని మీరందరూ గెలిపించడానికి కంకణం కట్టుకున్నప్పుడు నేను మాత్రం చేయగలిగింది ఏముంది అనే సెన్స్లో మాట్లాడాడు సుదీప్.
ఆ తర్వాత చైత్ర గురించి కూడా మాట్లాడాను. ఏం చైత్ర కామెడీ వేలో వచ్చేసింది. ఇంత సీరియస్ నోట్ అయిన తర్వాత పాపం చైత్ర దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆమెకు ఉత్తమ ఇచ్చాను. ఆమె ఉత్తమ ఇచ్చినందుకు ఏం చైత్ర ఏం మాయ చేశాను, నువ్వు ఎప్పుడు కూడా కలిపి తీసుకొని జైలుకి వెళ్ళడమే తెలుసు, కానీ ఉత్తమ ఎలా వచ్చింది అసలు అంటే నాకే అందరూ ఇచ్చారు సార్, అందరూ ఇచ్చారు. అదే అందరూ మైండ్ సెట్ ఎలా మారిపోయింది, పైగా అందరూ ఏకగ్రీవంగా ఇచ్చారు నీకు ఉత్తమ. మరి ఆ ప్యాటర్న్ ఎలా వచ్చింది, ఏంటి, ఏం కదా అని అడిగితే మా అమ్మగారు నాకు ఇచ్చిన ఆశీర్వాదం. నాకు కూడా అనిపించింది ఏంటో వాళ్ళ అమ్మగారు వచ్చి అందరి ముందు నిలబడి నా కూతురుకు పదే మీరు కలిపి ఇస్తున్నారు, వరస్ట్ ప్లేయర్ని ఇస్తున్నారు, కానీ నా దృష్టిలో నా బిడ్డే బెస్ట్ అని ఆ తల్లి చెప్పి తన ఇంటి నుంచి తీసుకొచ్చినట్టు చిన్న మెడల్ లాంటిది ఆ మెడల్ వేయడం అనేది నిజంగా ఒక తల్లికి బిడ్డ పట్ల ఉన్నటువంటి మమకారం ఏంటో అర్థమవుతుంది. బహుశా వాళ్ళందరిలోనే ఏదో చిన్నపాటి గిల్ట్ ఉండిందేమో. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఛాయిస్, ఆమెకు ఉత్తమం ఇవ్వడానికి ఏదైనా సందర్భం కలిసి వస్తుందా అని. లక్కీగా ఈసారి కలిసి వచ్చింది. ఆమె బయట పెట్టినా కూడా తన్ను తాను రికవర్ అయింది, కంబ్యాక్ అయ్యింది, అందరితో కలిసిమెలిసి ఆడింది, అందరికీ హెల్ప్ చేసింది. ఈవెన్ దో సంచాలకుగా వ్యవహరిస్తున్నా కూడా ఒక్కొక్క గేమ్కు. ఎందుకంటే గతంలో ఉన్న సంచాలకుగా ఆమెకున్న చెడ్డ పేరుకి ఎవరికి, ఒక రజిత్ ఒక ఆమె, వీళ్ళిద్దరికి అత్యద్భుతమైన చెడ్డ పేర్లు వచ్చాయన్నమాట. సో అక్కడ సంచాలకులుగా చాలా సంయమనంతో ఉస్తువారి చేసి ఆమె అందరికీ మెప్పు పొందేలా చేసింది, నవ్వుతూ తిరిగింది, ఎక్కడ కూడా గొడవ పడలేదు, కొట్లాడలేదు. ఇవన్నీ చూసి ఆమెకు ఉత్తమని మూకుమ్మడిగా ఇచ్చారు. సో మన ఆట తీరు మార్చుకుంటే మనం బెస్ట్ ప్లేయర్ అయిపోతాం. ఆట తీరు మార్చుకోకపోతే జస్ట్ మంజు గౌతమ్ లాగా మిగిలిపోతాం. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. మంజు గౌతమి ఇంకా అదే స్టేజ్లో ఉన్నారు. ఒక్కొక్క స్టేజ్ ఎక్కి ఒక్కొక్కరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ వీళ్ళిద్దరు ఎప్పుడు మేల్కొంటారు, ఎప్పుడు ముందుకు వస్తారో ఆ దేవుడికే ఎరుక. సో ఇలా ముగించుకుంటూ ఆయన శనివారం ఎపిసోడ్ ముగించారు. ఆదివారం రోజు ఏమేమి జరుగుతుందో చూద్దాం. ఆదివారం రోజు సండే ఫండేతో పాటు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యి తీరాలి. ఎందుకంటే ఇంకా 2 వారాలే ఉండేది. ఈ నెక్స్ట్ వీక్ నుంచి బహుశా మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఇవన్నీ ఉండొచ్చు. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోవాలి కదా. ఉండేది 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలోన 5గురే మిగిలాలి. కాబట్టి చూద్దాం ఎవరెవరు మిగులుతారు, ఎవరెవరు పోతారో చూద్దామంట. సో ఇదండి నా రియల్ టైం రివ్యూ. రేపు ఏమేమి జరుగుతుందో, సండే ఫండే టాస్క్ ఎలా జరుగుతుందో మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్.